ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటా ఒకటోటి నెరవేర్చుకుంటా రైతుల్లో హ్యాపీనెస్ వచ్చినా చేయగలిగింది అంతా మన ఎన్డీఏ కూటమిది. అలాగే మన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు చౌదరి గారు కూడా కృష్ణార్జునలాగా అభివృద్ధి పదంలో నడిపించడం కాకుండా సంక్షేమంలో కూడా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. మన కేసీరావు గారు చెప్పినట్టు ఈ సొసైటీకి రావాల్సిన బాకీలు మంత్రి గారి దృష్టి తీసుకుని వెళ్ళి పాలసీ మ్యాటర్ ఇది స్టేట్ ఒక సొసైటీ ఒక జిల్లాది కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాబ్లం ఉంది అని చేత ఈ బకాయి ఖచ్చితంగా ప్రభుత్వం సొసైటీకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆ ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకొని మంత్రి గారి దృష్టికి ఎమ్మెల్యే గారి ద్వారా చౌదరి గారి ద్వారా తీసుకొని వెళ్ళి సొసైటీలకు రావాల్సిన బాకీలు కూడా రప్పిస్తాం. అంతేకాకుండా మనకి ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల రైతులకి ఇన్స్టెంట్ రిలీఫ్ వచ్చింది. చేత ధాన్యం అమ్మితే నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు సంవత్సరం పోయి కూడా బాకీలు రాక మన ప్రభుత్వం వచ్చాక 16,000 కోట్లు రైతుల బాకీలు మనం తీర్చాం. వైసీపీ ప్రభుత్వం పెట్టిన బాకీలు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అలా లేదు. మనకి ఏ రోజుకి ఆ రోజే కరెంట్ అకౌంట్ లాగా ఈవేళ మనం ధాన్యం దొరికితే రేపు పొద్దుడికి మనకి రైతుల ఖాతాలోకి జమ అయిపోవటం, ఎన్ని ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా మన ప్రభుత్వం రైతుల పట్ల నిబద్ధతతో ఉంది. అన్నదాత సుఖీభవ అందరికీ ఇవ్వటం జరిగింది. ఎక్కడ కూడా వాయిదాలు మీరి టైం దాటిపోయి ఏ రైతుని ఇబ్బంది పెట్టలేదు. అలాగే మన వ్యవసాయ రంగంలో కూడా ఇప్పుడు ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధానికి దగ్గరికి వచ్చి ఆగింది. కానీ మళ్ళీ ఆగుతూ కూడా నమ్మకం లేదు. కానీ ఇరాన్కి అమెరికాకి యుద్ధం జరిగితే మాత్రం మనకి ఎరువుల కొరత ఉంటుంది, అలాగే డీజిల్ కొరత ఉంటుంది. అన్ని రకాలుగా కూడా మనం ఇంధన కొరత ఎప్పుడైతే వచ్చిందో ధరవరులే కాకుండా స్థిరీకరణ లేకుండా చాలా ఇబ్బందులు ఉంటాయి. వ్యవసాయానికి ముఖ్యంగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి రైతులందరికీ ఇప్పుడు సొసైటీ ద్వారా మనం చేసేది, మీ పత్రికా విలేకరుల ద్వారా మనం చేసేది యూరియా అవసరం లేకుండా పచ్చి రొట్టెలు వేసుకుండేలాగా ప్రభుత్వం నుంచి కూడా సీడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో మనం పచ్చి రొట్టెలు వేసుకుండేలాగా రైతుల్లో అవేర్నెస్ పెంచి మన వ్యవసాయానికి యూరియా వచ్చినా రాకపోయినా వ్యవసాయం చేయగలుగుతామన్న నమ్మకం కలగాలంటే మనం మన పొలాల్లో పచ్చి రొట్టెకి నాంది పలికి విరివిగా మన పచ్చి రొట్టె పండితే యూరియా కొరత తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా గమనించండి. ఏం చేద్దాం నాన్నకి ఇబ్బంది వచ్చాక మనం ఏం చేయలేం, కానీ ఇబ్బంది వస్తుందని తెలుసు ఇప్పుడు మనకి. అంచేత ముందు జాగ్రత్త పడి టైం ఉంది కాబట్టి మనం జాగ్రత్త పడాలి. అంచేత ఇది మర్చిపోకుండా రైతులు మనకు ఎవరో చెప్పడం కాదు, మన అనుభవం మనకు పాఠాలు నేర్పుతుంది. పోయిన సంవత్సరం పంటలకే టకటకలాడాం యూరియా లేక. ఈ సంవత్సరం ఖచ్చితంగా కొరత వస్తుందని తెలుస్తుంది మనకు. తెలిసినప్పుడు మనం జాగ్రత్త పడాలి. అంతేకాకుండా మనం అధునాతమైన పద్ధతుల ద్వారా మనం మెకానిజం ఈ పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. డ్రిప్ కానీ పైపుల ద్వారా కానీ మనకి ఏది ఎక్విప్మెంట్స్ కల్టివేషన్ కానీ అన్ని రకాలుగా ట్రాక్టర్స్ కానీ హార్టికల్చర్కి సంబంధించినవి కానీ అగ్రికల్చర్కి సంబంధించినవి కానీ 50% సబ్సిడీకి ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని కూడా రైతులు ఎక్కువ ఉపయోగించుకొని రైతులు ఇంకా సీజన్లో ధాన్యం కొనడానికి మరి మన బత్తుల బలరామకృష్ణ శాసనసభ్యులకి వారికి ఖాళీ లేదు. అందుచేత మన ఏఎంసీ చైర్మన్ గారు చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడానికి మరి మన జనసేన నాయకులు మా శ్రీనివాస్ గారు, అడప శ్రీనివాస్ గారు మరి అందరూ కూడా నిర్ణయించారు. ఆ ప్రకారంగా ఇవాళ మేము ఈ ధాన్య కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తామండి. మరి అదేవిధంగా ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఏ పని చేసినా కొంచెం లబ్ధి లేదు, ఎవరు చేయట్లేదండి. మరి మా సొసైటీ ద్వారాగా ధాన్యం గతంలో కొన్నదానికి కానీ మరి ఈ సంవత్సరం కానీ మరి గత 3 ఏళ్ళ నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో మాకు కమిషన్ ఇవ్వట్లేదండి. ఆ కారణం ఏంటనేటువంటిది మరి మాకు రైతు బాంధవుడుగా, మా రైతు నాయకుడిగా కనకాల నాగేశ్వరరావు గారికి, మా శ్రీనివాస్ గారు వీళ్ళ దృష్టిలో పెడుతున్నామండి. గతంలో ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టామండి. మరి మాకు ఏ రకంగానూ కూడా బాబు సెక్రటరీ గారు ఒకసారి వెళ్ళరండి, 1,60,00,000 రావాలండి. అయితే మా సొసైటీ ద్వారాగానే గతంలో మరి మరి ఇది ఈ సొసైటీల తరఫున మా సొసైటీ తరఫున ఈ నిడిగట్ల, గాడాల, మధురపూడి, గుమ్మలూరు, బుచ్చంపేట ఈ గ్రామాలన్నింటికి కూడా మేము సిబ్బందిని నియమిస్తున్నామండి. ఖరీఫ్, రబీలో కూడా మరి మాకు ఈ రకమైనటువంటి కమిషన్ కూడా తక్కువగా జీతాలు సరిపడగా కొద్దిగా ఇస్తున్నారండి.
ఆ దాంతో సరిపెట్టుకోమంటున్నారు. ఇది మాకు అదనంగా బాధ్యత అప్పగించినట్టే అవుతుందండి. మా సొసైటీలో ఇన్సూరెన్స్లు ఉన్నాయండి. దయచేసి ప్రభుత్వం వారు గమనించి మరి ఎలాగిస్తారో ఏం చేస్తారో దాని గురించి విషయం ఏదైనా ఉంటే ఇప్పుడు మా పెద్దలు మా తెలుగుదేశం పార్టీ నాయకులు, మా కూటమి నాయకులు అందరి దృష్టిలో కూడా పెడుతున్నామండి. ఇది చేసినట్టయితే మా సొసైటీలు బాగుంటాయండి. ఈ ధాన్యం కొనుగోలు ఇది రైతులందరూ సంతోషించదగ్గ విషయం ఏంటంటే గతంలో ధాన్యం అమ్మేసేసి నెల 2 నెలల్లో 3 నెలల్లో ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి పరిస్థితి వచ్చేదండి. అప్పుడు 2 లక్షలు దాటి ఎక్కువ పెద్ద రైతు ధాన్యం అమ్మేటనుకోండి 50,000 రూపాయలు ధాన్యం పేమెంట్లు అయితే ముందు చేయండి, ₹1,00,000 తర్వాత చేయండి అని ఎప్పుడు మాటలు చెప్పేవారండి. అలా కాకుండా మేము వేసినటువంటి ధాన్యం అమ్మినటువంటి 24 గంటలలోగానే మనకి ధాన్యంలో డబ్బులు పడేటువంటి రైతు ఖాతాలో పడేటువంటి ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వం వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ విషయం గురించి రైతులు మరి చాలా ఆనందంగా ఉన్నారు. అంటే ముందుగా నా సొసైటీ చైర్మన్గా మా బాధలు పోసాను, కానీ రైతు పరంగా చూస్తే ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ఎంత శ్రద్ధగా ఉంది అంటే ఇక అంత శ్రద్ధగా ఎక్కడ ఉంది ఎప్పుడు చూడలేదండి. 24 గంటలు తిరగకుండానే డబ్బులు పడిపోవడం అనేటువంటిది మేమందరూ కూడా హర్షించినటువంటి విషయం అండి. కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఓపెన్ చేయడం నిమిత్తం విచ్చేసినటువంటి మన ఏఎంసీ చైర్మన్ వెంకటరమణమ్మ గారికి, అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు గారికి మా గురువు గారు, అలాగే మా గ్రామ సొసైటీ అధ్యక్షులు కంటే కేశ్వరరావు గారు ఆధ్వర్యంలో సొసైటీ శ్రీరంగపట్నం ప్రెసిడెంట్ వీరబాబు గారు, అలాగే దిద్దు మాధవ గారు, మన వ్యాకోరం బ్రదరు, వీళ్ళందరి సమక్షంలో ఇవాళ కార్యక్రమం ధాన్యం కొనుగోలు కార్యక్రమం కేంద్రం మా బూరుగుపూడిలో జరగడం చాలా గొప్ప విశేషంగా భావిస్తున్నాను. ఈరోజు మనం ఏమవుతుందో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కనుక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదవుతుందో బలరామకృష్ణ గారు కావచ్చు, బొడ్డు గారు స్నేహాస్తంతో ఇవాళ కూటమి ఆధ్వర్యంలో సొసైటీ ప్రెసిడెంట్గా మా కేశవరావు గారు ఎంతో అనుభూతున్నటువంటి కంటే కేశవరావు గారిని మేము కూటమి తరపున ఎన్నుకోవడం కూడా మేము శుభపరిణామంగా భావిస్తూ, ఎందుకంటే గత ప్రభుత్వాలు రైతులకి సరైన గిట్టుబాటు ధరని కల్పించడంలో కూడా విఫలమవడం, అలాగే ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత సక్రమ పద్ధతులు డబ్బులు వేయడంలో కూడా ప్రభుత్వం గతంలో విఫలమైంది. ఎందుకంటే నెల 2 నెలల పట్టినా కూడా ధాన్యం కొనుగోలు చేయడమే తప్ప డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. అలాగే ధాన్యంలో క్వాలిటీ లేదని తక్కువ ధరకే కొనడం, తడిగా ఉందని తక్కువ ధరకే కొనడం, ఇలాంటి గత ప్రభుత్వాలు చేసి రైతులను ఎంతో ఇబ్బంది పెట్టినాయి. ఏదైతే ఎన్డీఏ కూటమి వాళ్ళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో కూటమి ఏర్పడిన తర్వాత రైతును రాజు చేసే విధంగా కూడా ఇవాళ ప్రభుత్వం మంచి కృతనిశ్చితం ముందుకు పోతుంది. ఏమవుతుంది కనుక రైతు ఏవైతే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పెట్టి ఇమ్మీడియట్గా కొన్న 24 గంటలకి కూడా రైతు అకౌంట్లోకి డబ్బులు వేసే మంచి ఆలోచన తీసుకొచ్చి సక్సెస్ 100కి 100% సక్సెస్ అయిందికి ఎన్డీఏ కూటమి కారణం అని చెప్పేసి. ఎందుకంటే రైతుని ఎప్పుడూ కూడా రాజుగానే చూడాలనే ఉద్దేశంతో ముందుకు పోతుంది ఎన్డీఏ కూటమి. ఇవాళ ఏదవుతుందో ప్రజలు ఎన్నో ఇక్కడ తడి ధాన్యాలు కూడా క్వాలిటీ తక్కువ ఉన్న ధాన్యం కూడా గమనికొని రైతుని ఎవరైతే గత ప్రభుత్వంలో రైతులు ఫలానా మిల్లుకి తోలుదామంటే వాళ్ళకి నచ్చిన మిల్లుకే తోలడం, ఇబ్బందులు పడటం ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు రైతు ఏదైతే కోరుకుందో ఆ మిల్లుకే కావాలంటే కనుక అక్కడే కూడా ఏర్పాటు చేసి అక్కడే కొన్నిలా కూడా ఏర్పాటు చేయడం అని కూడా ఎన్డీఏ కూటమి యొక్క ఇది ఎంతో గొప్ప విజయంగా భావించాలి. ఈరోజు ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సొసైటీలు బాగా డెవలప్ చేయని ఉద్దేశంతో మన ఇండియా వరకు భారతదేశంలో 66,000 సొసైటీలు ఉంటే కనుక దాన్ని లక్ష దాటి విధంగా కూడా కార్యాచరణ చేయబోతున్నారు నరేంద్ర మోడీ గారు. అలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షతను కూడా ఈ సొసైటీలు బాగా డెవలప్ చేయని ఉద్దేశంలో కూడా ఒక కార్యాచరణ రూపొందించారు. దీనికి రీసెంట్గా మొన్న 20 రోజుల కింద కూడా ఒక కమిటీ కూడా దీని మీద ఫామ్ చేస్తున్నారు. లక్ష సొసైటీలుగా తీర్చిదిద్దాలని. దాని నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ సొసైటీల్లో రైతులనే భాగస్వాములు చేశారు తప్ప ఇప్పుడు రైతుల వరకు ఆగింది. కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే దీని నుంచి ఏదైతే ఉందో ఫిషర్మెన్ సొసైటీ, మనం ఎవరైతే ఫిషర్మెన్ సొసైటీగా ఎన్నుకున్నారో ఈ ఫిషర్మెన్ సొసైటీని కూడా భాగస్వామ్యులుగా చేయడం, అలాగే పాల వర్తక సంఘాలను కూడా భాగస్వామ్యులుగా చేసి వాళ్ళ నుంచి తక్కువ వడ్డీలకి రుణాలు ఇచ్చి ఏదైతే ఉందో చిన్న సన్నకారు రైతులు కూడా డెవలప్ చేసే విధంగా కూడా ఇలా కూటమి ప్రభుత్వం మంచి రూపకల్పన చేయబోతుంది. ఖచ్చితంగా ఇది ఒక మైలురాయి. ఎందుకంటే సొసైటీలు బాగుండి సొసైటీలో రైతులని కనుక గడిచేది. ఎందుకంటే ఇవాళ తక్కువ
పంటలు అంటే ఇవాళ ఉరి వీటి మీద కాకుండా ఉన్న వేరే పంటల మీద కూడా పండించి రైతుల దగ్గరే కూడా సొసైటీలు కొనుగోలు చేసేలా కూడా వీళ్ళ కార్యాచరణ తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక 6 నెలల్లో ఒక 8 నెలల్లో కూడా ఈ ప్రక్రియ వస్తుంది. వస్తే కనుక జనాలందరూ కూడా చిన్నకారు రైతు కూడా ఇవాళ రాజు అయ్యే అవకాశం కూడా కనపడుతుందని చెప్పడం జరిగింది. ఈరోజు మీరు చూసినట్లయితే ఎవరైనా కానీ ఇవాళ సొసైటీ నుంచి మనం రోడ్డు మీద సంబంధించిన సైట్లు ఏదైనా ఉంటే కనుక పెట్రోల్ బంకులు కావచ్చు, అలాగే ఛార్జర్ సంబంధించినటువంటి ఈ వెహికల్స్ ఇప్పుడు రీసెంట్గా పెరుగుతున్నాయి కూడా, ఈ ఎలక్ట్రికల్ ఛార్జర్స్ కార్లు వస్తున్నాయి. ఖచ్చితంగా ఛార్జర్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ సంబంధించి దాన్ని పెట్టుకోవాలంటే కనుక మిషన్ గట్ట సొసైటీ లోన్ ఇస్తుంది. దాని సబ్సిడీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా రైతులు ఈ వ్యవసాయ నిమిత్తం కాకుండా కూడా మీరు అభివృద్ధి పరంగా కూడా బిజినెస్ పరంగా కూడా అభివృద్ధి చెందాలంటే సొసైటీ ఎన్నో సహకారం చేయబోతుంది. ఖచ్చితంగా ఇలాంటి కార్యాచరణ మనం ప్రజలకి ఇంకా కింద స్థాయి వ్యక్తులు కూడా తీసుకెళ్ళి మన సొసైటీలో యొక్క డెవలప్మెంట్ కూడా మీరు చెప్పాలని చెప్పి కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మా కంటే కేశవరావు గారికి, ఈ నాయకులందరికీ, అలాగే మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. ఊరుపూడి గ్రామంలో మా గురువుగారైన ఊరుపూడి సొసైటీ అధ్యక్షులు కంటే కేశవరావు గారి ఆధ్వర్యంలో మన స్థానిక శాసనసభ్యులు భక్తుల బలరామకృష్ణ గారు, సోడా చైర్మన్ గుట్ట వెంకటరమణ చౌదరి గారి ఆదేశాల మేరకు ఊరుపూడి గ్రామంలో ఊరుపూడి సొసైటీ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి కనకాల వెంకటరమణమ్మ గారికి, అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ కనకాల నాగేశ్వర గారికి, మా సోదరులు అడపా శ్రీనివాస్ గారికి, అలాగే మండు గారికి, మాధవ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రిక విలేకరులకు, రైతులు నాకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రైతు సేవా కేంద్రం ద్వారా మన నియోజకవర్గంలో పంట పండించే ప్రతి రైతు ఈ రైతు సేవా కేంద్రం ద్వారా వారి యొక్క పండించిన పంటలని, ముఖ్యంగా మన రాజానగర నియోజకవర్గం వ్యవసాయ రంగం మీద ఆధారపడిన నియోజకవర్గం అయినటువంటి మన నియోజకవర్గంలో రైతు పండించిన ప్రతి ధాన్య పిండిని సకాలంలో ధాన్యం రైతు సేవా కేంద్రాల ద్వారా సేకరించి ప్రభుత్వం, మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతు యొక్క ఖాతాలోకి 24 గంటల్లోనే జమ చేసి ప్రతి రైతుకి వారు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించి రైతులందరిలో ఆనందమై వ్యక్తపరిచే విధంగా పరిపాలన సాగిస్తున్న మన ఎన్డీఏ కూటమి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరింత రాబోయే కాలంలో రైతులకు మరింత సౌకర్యాలు కల్పించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కృషి చేస్తారని ఆశిస్తూ, అలాగే మన రైతు సేవా కేంద్రం ద్వారా ఇప్పుడు రైతుకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఇప్పుడు సొసైటీలు పనిచేస్తున్నాయండి. రైతులకి సకాలంలో యూరియా అందించడంలో కానీ, ధాన్యం కొనుగోలు చేయడంలో కానీ ఈ సొసైటీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయండి. అటువంటి సొసైటీలకి గత 5 సంవత్సరాల నుంచి రావాల్సిన కమిషన్ల విషయంలో కానీ, ఇతరత్ర సదుపాయాల విషయంలో కానీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సొసైటీలు రావాల్సిన కమిషన్ త్వరలో వచ్చే విధంగా కృషి చేయాలని, అలాగే ముఖ్యంగా రైతులు పండించిన పంటని ఈ రైతు సేవా కేంద్రం ద్వారా కొనుగోలు చేయడంలో కొంతమంది దళారులకి, వాళ్ళ దళారులు ఇప్పుడు ఎట్లా మబ్బు వేస్తుంటే వాళ్ళు 10%, 12% వాళ్ళు లెస్ చేసి కొనుగోలు చేసి రైతుకి రావాల్సిన గిట్టుబాటు ధరలో కూడా కోత విధించే విధంగా ఉంటారండి దళాలు. అటువంటి దళాల వ్యవస్థ కూడా పూర్తిగా సమూలంగా తొలగించే విధంగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు కానీ మన ప్రభుత్వ వారు కానీ సహకరించాలని, అలాగే రాబోయే కాలంలో యూరియా వినియోగం తగ్గించాలని కోరుతున్నారు. అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, స్థానిక నాయకులు ప్రతి గ్రామంలోనూ రైతులతో సమావేశపరిచి యూరియాని ఏ విధంగా తగ్గించాలనేది గ్రామాల్లో సభలు పెట్టి వాళ్ళందరినీ సమావేశపరిచి వాళ్ళని ఉత్తేజపరిచి వాళ్ళ యొక్క యూరియా యొక్క వాడకం వల్ల ఉండే ఇబ్బందుల్ని వారి యొక్క వివరించి చేయవలసిందిగా కోరుతున్నాం. అలా చేయని పక్షంలో సొసైటీ లేదు, యూరియా ఇవ్వట్లేదు, సొసైటీ ద్వారా యూరియా మాకు రావట్లేదు అని చెప్పి రైతులు ఇబ్బంది పడుతున్నారు. అదేంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు చొరవ తీసుకుని ప్రతి గ్రామంలోని రాబోయే కాలంలో యూరియా కొరత ఉంటుందంటున్నారు. దాన్ని ముందుగానే రైతులందరికీ తెలియపరిచి రైతులందరినీ ప్రతి గ్రామంలోని సభలు పెట్టి వివరించి వారిని మోటివేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే రాబోయే కాలంలో మన స్థానిక శాసనసభ్యులు
మన రుడా చైర్మన్ బొడ్డి వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్లు అందరూ కలిసి ఈ నియోజకవర్గంలోని రైతులకు మరింత మేలు చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. కానీ గత ప్రభుత్వంలో ధాన్యం అమ్మిన 2 నెలలకి 3 నెలలకి 6 నెలలకి కూడా డబ్బు పడే విధంగా లేదు. కానీ మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో వాగ్దానం చేసి ఎప్పుడైతే మీరు ధాన్యం అమ్మారో నెక్స్ట్ డే మీకు మేము అమౌంట్ పే చేస్తాం అనే విధంగా వాగ్దానం చేయడం జరిగింది. అదే విధంగా జరుగుతుంది కూడా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇంకా లేట్ అయిపోయింది ధాన్యం కొనుగోలు ఓపెన్ చేయడం అని భావనలో ఉన్నారు. కానీ మనకు కూడా బేగర్ అయ్యింది. తర్వాత మనం కూడా ఒక రైతుకి ఏంటంటే ఈ సంవత్సరం ఈ పంట బాగుందనుకో నెక్స్ట్ ఇయర్ అందరూ కూడా అదే పంట మనం వెళ్ళిపోతున్నాం మనందరూ కూడా. అప్పుడు ఆటోమేటిక్గా మనకి సప్లై ఎక్కువైపోతే డిమాండ్